ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు దేశ రాజధానిలో మకాం వేయనున్న ఆయన ప్రధాని మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే లక్ష్యంతో పలు పార్టీల అధినేతలతో చర్చలు సాగించనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా ఏపీ రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ని ఆహ్వానించనున్నారు. వచ్చే నెల ఫిబ్రవరిలో నిర్వహించబోయే ఆఖరి ధర్మ పోరాట దీక్షకు ఎన్డీయేతర పార్టీల అధినేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. కోల్కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యత ర్యాలీకి హాజరైన 22 పార్టీల అధినేతలతో చంద్రబాబు చర్చలు జరిపే అవకాశాలున్నాయి. మరింత సమాచారం అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, చంద్రబాబు పర్యటనకు సంబంధించి. ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే కేంద్ర రాజకీయాల మీద కూడా దృష్టి సారించి గత కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రేపు ఢిల్లీలో ఒక మీటింగ్ జరగబోతోంది. ఎన్డీఏ ఇతర కూటమికి సంబంధించి ఆ సమావేశం చాలా కీలకమైన సమావేశంగా ఈ కూటమి మొత్తం భావిస్తోంది. మొత్తం దేశంలోని ఎన్డీఏతర పార్టీలన్నీ కలిసి ఆ రాష్ట్రాల్లో ఏ అయితే అధికారంలో ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం ద్వారా మోడీ వ్యతిరేక పవనాలని వచ్చేటట్టు చూడాలన్న ఈ సంకల్పంతో వాళ్ళు రేపు జరగబోతున్న మీటింగ్ కి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఇక్కడ తాత్కాలిక భవనానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయి మరొక ఈ వారం రోజుల లోపల అది షిఫ్ట్ అయిపోతున్నారు. దానికి సంబంధించి ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వస్తానని గతంలో హామీ ఇచ్చారు. సో ఆయన్ని వ్యక్తిగతంగా కలిసి ఇన్వైట్ చేయడంతో పాటు జాతీయ కూటమి సమావేశాలకి హాజరవుతున్నారు. ఈ రోజు రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు. రేపు ఆ సమావేశానికి హాజరై చర్చించిన తర్వాత రేపు ఈవినింగ్ తిరిగి అమరావతికి రానున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.